హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి సోయా అండ్ వెజిటేబుల్స్ దమ్ బిర్యానీ ఎలా చేసుకోవాలో చూద్దాం. దీనికోసం ముందుగా మిక్సర్ జార్ తీసుకుని ఇందులో 7 వెల్లుల్లి, అలాగే సన్నగా తరుక్కున్న చిన్న అల్లం ముక్క, అలాగే కొంచెం కొత్తిమీర, అలాగే 8 పచ్చిమిర్చి, కొంచెం పుదీనా కూడా వేసుకుని ఇవన్నీ ఫైన్ పేస్ట్లా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు హాఫ్ అన్ అవర్ పాటు వేడి నీళ్ళలో నానబెట్టుకున్న సోయాని అందులో ఉన్న ఎక్సెస్ వాటర్ తీసుకుని వేరే బౌల్లో వేసుకోవాలి. ఇందులో 1 కప్ కట్ చేసి పెట్టుకున్న బీన్స్, అలాగే 1 కప్ క్యారెట్, ముందుగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్న గ్రీన్ పేస్ట్, అలాగే 1 టేబుల్ స్పూన్ జీలకర్ర పౌడర్, 1 టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్, 1 టేబుల్ స్పూన్ బిర్యానీ మసాలా, సాల్ట్, అలాగే 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 4 టేబుల్ స్పూన్ కర్డ్ వేసుకుని ఇవన్నీ బాగా మిక్స్ చేసి పక్కన పెట్టుకోవాలి. మనం ఇవన్నీ బాగా మిక్స్ చేసుకుని 10 to 15 మినిట్స్ పక్కన పెట్టుకుని మ్యారినేట్ చేసుకోవాలి. ఇప్పుడు రైస్ బాయిల్ చేసుకోవడానికి వేరే బౌల్లో వాటర్ తీసుకుని ఇది మరుగుతున్నప్పుడు ఇందులో 4 ఇలాచి, అలాగే 1 అనాస పువ్వు, 5 లవంగాలు, 1 బిర్యానీ ఆకు, చిన్న దాల్చిన చెక్క, అలాగే 1 టేబుల్ స్పూన్ ఆయిల్, రైస్కి సరిపడేంత 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకుని బాగా మరగనివ్వాలి. ఇలా మరుగుతున్నప్పుడు మనం హాఫ్ అన్ అవర్ పాటు నానబెట్టుకున్న బాస్మతి రైస్ని యాడ్ చేసుకుని కుక్ చేసుకోవాలి. ఈ రైస్ మనకి 80% కుక్ అయిపోయిన తర్వాత స్ట్రెయిన్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు బిర్యానీ దమ్ చేసుకోవడానికి వేరే ప్యాన్ తీసుకుని ఇందులో 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ హీట్ అయిన తర్వాత 3 ఇలాచి, అలాగే చిన్న దాల్చిన చెక్క, 8 లవంగాలు, అలాగే 1 అనాస పువ్వు, కొంచెం జాపత్రి, 1 టేబుల్ స్పూన్ సాజీరా, 2 బిర్యానీ ఆకులు, ఇవన్నీ కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న 1 మీడియం సైజ్ ఆనియన్ వేసుకుని ఇవి కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. మనకు ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఇందులో మనం ముందుగా మ్యారినేట్ చేసుకున్న సోయా వేసుకుని కొంచెం పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. మనకి వెజిటేబుల్స్ అన్నీ బాగా మగ్గిన తర్వాత ఇందులో మనం ముందుగా స్ట్రెయిన్ చేసి పక్కన పెట్టుకున్న బాస్మతి రైస్ని లేయర్లో యాడ్ చేసుకోవాలి. దీనిపైన కొంచెం పుదీనా, అలాగే కొంచెం కొత్తిమీర, 1 టేబుల్ స్పూన్ బిర్యానీ మసాలా, ఫ్రైడ్ ఆనియన్స్, అలాగే 2 టేబుల్ స్పూన్స్ గీ, ఫుడ్ కలర్ ఆప్షనల్ అండి. ఇక్కడ నేను ఆరెంజ్ అండ్ ఎల్లో కలర్ యూస్ చేశాను. ఇవన్నీ యాడ్ చేసిన తర్వాత గ్యాస్ బాగా లో ఫ్లేమ్లో పెట్టుకుని 10 మినిట్స్ పాటు బాగా దమ్ చేసుకోవాలి. ఇలా మనం హోల్ని కవర్ చేసుకుని మీడియం ఫ్లేమ్లో దమ్ చేసుకోవాలి. చాలా ఈజీగా సోయా దమ్ బిర్యానీ రెడీ అయిపోయింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు కనుక వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి, అలాగే ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.